సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇక్కడ మనతో పాటు యాక్టర్స్ అందరూ ఉన్నారు. వారితో ఇప్పుడు మాట్లాడేద్దాము. ఒక్కసారి ఇక్కడైతే ముందుగా బ్యూటిఫుల్ లేడీ ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాము. రాధిక అండి. మేడం మీ గురించి చెప్పండి మేడం ముందుగా ఒక్కసారి. సో నేను సినీ యాక్టర్ అండి. సో ఆర్టిస్ట్ అండ్ నేను చాలా సీరియల్స్ మూవీస్ చేస్తుంటాను. సో మనకి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆయన జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి ఇక్కడ. సో చాలా చాలా ఘనంగా చేస్తున్నారండి. సార్ మనకి ఎంత చేశారంటే మా ఫిలిం ఇండస్ట్రీకి ఆయన చేసింది అంత ఇంత కాదు. సో మేము ఏం చెప్పాలనుకునేది కూడా తక్కువే ఆయన దగ్గర. సో ఆయన ఆశీర్వాదాలు మాకు ఉండాలి. ఆయన గాడ్ బ్లెస్సింగ్కు ఆ ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలు ఆయనకు ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. సో జై. అంటే ఫిలిం ఇండస్ట్రీకి చాలా చేశారు తలసాని శ్రీనివాస్ గారు అంటున్నారు. మీరు చెప్పండి సార్, ఏమంటారు అసలు ఏం చేశారు ఆయన? మీరు చెప్పండి, మీ అనుబంధం చెప్పండి ఆయనతో ఉన్నది. ఇవాళ ఆంధ్ర తెలంగాణ ఎంతోమంది జూనియర్ సీనియర్స్ ఎంతోమంది యాక్టర్స్ ఉన్నారు. ఈరోజు ఆయన ఎంతోమందికి హెల్ప్ చేసి ఇంకా మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నేను మీ వెనక ఉన్నాను అని చెప్పిన వ్యక్తి మొట్టమొదటిసారిగా మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. నిజంగా ఆయన గ్రేట్ అండి. ఇలా ఆయన ఏదైనా విషయం ఇంత జ్వరం వచ్చినా కూడా ఉరకొచ్చే అంత మంచి మనసున్న మహారాజు, చాలా గొప్ప వ్యక్తి శ్రీనివాస్ యాదవ్ గారు. ఆయన ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిండా ఉండాలి, అందరిని కాపాడుకుంటా 100 సంవత్సరాలు వర్ధిల్లాలని చెప్పి నేను ఫిలిం డైరెక్టర్ అండ్ నిర్మాత బుక్యా బీజేపీ బాలునాయక్ మాట్లాడుతున్నాను. కానీ ఇప్పుడు మినిస్టర్స్ కానీ ఎవరైనా వస్తే ఒక 2 minutes ఒక ½ an hour ఉండి వెళ్ళిపోతారండి. సో ఆయన మన కోసము ఇంత జనాలకి ఎంతసేపు ఆయన మన కోసం ఉండి సో అందరి బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళారు. సో ఆయన అంటే హ్యాట్సప్ అండి. అంతవరకు ఇంకంతకన్నా చెప్పలేము. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. ఒక్క మాట యాక్చువల్గా ఓకే, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి గురించి మాట్లాడుకున్నాం. జస్ట్ మీ గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ మీరు చేయబోయే ప్రాజెక్ట్స్ ఏంటి? సో నేను ఇప్పుడు స్కంద చేశానండి. స్కందలో కూడా చేశాను. సో చాలా మటుకు ఇప్పుడు కొత్త మూవీస్ గాంగేయ అని ఒక మూవీ నడుస్తుందండి. సో దాంట్లో నేను ఒక పిన్ని రోల్ ఇచ్చాను. సో నేను ప్రతి ఒక్క ఇండస్ట్రీలో అంటే నా మూవీస్లలో నేను మదర్ క్యారెక్టర్స్ అండ్ సో వదిన క్యారెక్టర్స్ అలాంటివి చేస్తున్నాను. సో మూవీస్ నేమ్స్ కొన్ని మెన్షన్ చేయలేదండి. ఆల్మోస్ట్ నావి ప్రాజెక్ట్స్ 11 మూవీస్ ఉన్నాయండి. సో సీరియల్స్ ఆల్మోస్ట్ అన్నీ చేస్తున్నాను. సో అందరు ఆశీర్వదించాలి నన్ను. సో నేను కూడా ఇండస్ట్రీలో మంచిగా పేరు తెచ్చుకోవాలని నా గోల్ అండి. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ మేడం. సార్ మీరు చెప్పండి, యాక్చువల్గా చిన్న వాళ్ళకి యాక్టర్స్కి సినీ ఇండస్ట్రీలో యాక్చువల్గా దొరుకుతుంది అనుకుంటున్నారా? అంటే వాళ్ళకి ప్రోత్సాహం ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనుకుంటున్నారా? ఇలాంటి వ్యక్తి ఉంటే గ్యారెంటీగా దొరుకుతుంది. ఇవాళ ఆర్టిస్టులకు కూడా గుండెల్లో అదే ఉంది. ఏంటంటే తలసాని సినిమా మాకు ఏదో చేస్తాడని చెప్పి వాళ్ళ మనసు ఉత్సాహంగా ఉంది. కానీ ఇలాంటి వ్యక్తి చేస్తాడు, మళ్ళీ ఇంకోసారి గెలుస్తాడు, మళ్ళీ అదేవిధంగా ఈయనే తప్పకుండా గెలుస్తాడు. మేము గెలిపిస్తాము, ముందరుండి నడిపిస్తాము ఆయనని. సో మేము ప్రతి ఒక్కటి అండి మన హెల్ప్ చేసే వాళ్ళకు మనం కూడా హెల్ప్ చేయాలి. సో సార్ మాత్రము అందరికీ మనకు మంచిగా చేస్తాడు. 40% ఎవరు ఇస్తారండి, మాకు ఇచ్చారు. సో గ్రేట్ ఆపర్చునిటీస్. సో ఇక్కడైతే మనం చూడొచ్చు, తప్పకుండా సారే గెలుస్తారు, మేమే గెలిపిస్తాము అని అంటున్నారు మూవీ అసోసియేషన్ వాళ్ళందరూ కూడాను. ఇలాంటి న్యూస్ల కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. మనతో పాటు కొంతమంది డాన్సర్స్ ఉన్నారు. ఓకే సార్, నమస్తే సార్, మీ పేరు? మ్యామ్ నా పేరు టోనీ ఏకే. ఓకే, టోనీ గారు చెప్పండి, యాక్చువల్గా మీరు ఎన్నేళ్ళుగా డాన్సర్గా ఉన్నారు? మీకు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారితో ఉన్న రిలేషన్ ఎలాంటిది? రిలేషన్ ఎలాంటిదంటే మ్యామ్ ఇప్పుడు సినిమాటోగ్రఫీ మెయిన్ హెడ్ తానే అనమాట. మా అందరికీ ఆర్టిస్టులందరికీ సినిమా ఇండస్ట్రీకి నేను 2008 నుంచి డాన్స్ చేస్తున్నాను. రియాలిటీ షోస్ మూవీస్ కానీ ఇక్కడ ఇంకా బాంబేలో చేస్తున్నాను. సో మాకు సార్ సపోర్ట్ చాలా ఉందన్నమాట. సో ఇంతమంది క్రౌడ్ ఈ డిస్కే కాకుండా చాలా సౌత్ ఇండియా, ఓవరాల్ సౌత్ ఇండియా ఈజ్ ద గ్రేట్ పర్సన్, లెజెండరీ ఇన్ వన్ వర్డ్ ఐఎమ్ టెల్లింగ్. అంటే మీరు ఎందులో చేశారు సార్ డాన్స్? నేను ఆటలో చేశాను. జీటీవీలో రియాలిటీ షో వచ్చింది ఆట ఛాలెంజ్ అన్నారు. సో D1 నుంచి D6 వరకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేశాను. ఇంతకుముందు D1 నుంచి D4 వరకు డాన్సర్గా చేశాను, సైడ్ డాన్సర్గా. దాని తర్వాత అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేశానండి. అంటే ఇప్పుడు మీరందరు డాన్సర్స్ కదా, నేను ఒక్కటి అడుగుతాను. సో ఇంకా ఏం చేస్తే బాగుంటుంది డాన్సర్స్కి అని మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు సార్? ముందుగా మీ పేరు చెప్పండి.
నా పేరు శ్రీనివాస్ అండి. నేను సిరిసిల్ల జిల్లా నుండి వచ్చాను ఇక్కడ సార్ బర్త్డే అంటే మాకు కళామ తల్లి మేము ఎలా మొక్కుతామో ఇప్పుడు శ్రీనివాస్ అన్న కూడా అలానే మొక్కుతాం. ఎందుకంటే మాకు ఉపాధి కానీ ఏదైనా కల్పించాలంటే శ్రీనివాస్ అన్న చాలా చేసాడు డాన్సర్స్ కోసం, సినిమా రంగం కోసం. కానీ ఇంకేంటంటే మాలాంటి పేద కళాకారులు ఉన్నాం మేడం. మేము విలేజ్లలో పని చేసుకుంటుంటా డాన్స్ అనుతో ఇక్కడ కార్డు తీసుకుని వచ్చిన. మాకు కొన్ని హెల్త్ కార్డులు కానీ, మాకు ఇల్లు లేదు, ఆ ఇల్లు కానీ మా ఫ్యామిలీకి అయినా సెక్యూరిటీ కానీ ఇస్తే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్స్ అవి ఇస్తాము అంటున్నారు కదా, మీరు అందరూ అడగలేదు? మేము అందరం చెప్పాం, సార్ కూడా ఓకే అన్నాడు. కానీ అవి తొందర వస్తే ఇంకో సంతోషం మేడం అని మేము అనుకుంటున్నాం. కళాకారులు మాత్రం మర్చిపోవద్దని ఒక శ్రీనివాసన్ కాదు అందరు నాయకులను కోరుతున్నాం. ఎందుకంటే మేము చెమట చుక్కను నమ్ముకుంటాం. దయచేసి మా చెమట చుక్కను మీరు అర్థం చేసుకొని మాకు సాయం చేస్తారని అందరం కోరుకుంటున్నాం. మీరు చెప్పండి సార్, మీ పేరు? నా పేరు వెంకట్ మేడం. నేను ఖమ్మం నుంచి వచ్చాను. ఇప్పుడు ఈ డ్యాన్స్ ఫీల్డ్లో నేను ఉండబట్టి కూడా నియర్ బై 22 ఇయర్స్ నుంచి నేను ఈ ఫీల్డ్లో రన్నింగ్లో ఉన్నాను. అలాగే నేను ఈ ఫీల్డ్లో ఉండబట్టి కూడా ఎంతోమంది కళాకారులకి ఉపాధి లేని ప్లస్ డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము వితౌట్ ఫీజులో కూడా, అంటే ఫీజు లేకుండా కూడా డ్యాన్స్ నేర్పించే మాస్టర్లు చాలామంది ఉన్నారు. ఈవెన్ వాళ్ళు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఈవెన్ కళాకారులు ఎవరైనా ఉన్నారు అంటే ఇంట్రెస్ట్ తోటి వచ్చిన వాళ్ళని ఈవెన్ వాళ్ళు ఇవ్వగలిగితే తీసుకుంటాం, లేకపోతే లేదు. అలా మేము కూడా మా తోచినంత సాయం చేస్తున్నాం. అలాగే మాలాంటి వాళ్ళందరినీ కూడా తలసాని శ్రీనివాస్ గారు మాకందరికీ పెద్ద దిక్కుగా ఎప్పుడు మా వెన్నంటే ఉండి ఏ చిన్న అవసరం వచ్చినా సరే నేనున్నాను మీకని భరోసాని, ఏ కార్యక్రమంలో అయినా సరే మా గురించే మాట్లాడుతుంటారు. ఇలా మా కళాకారులకి సపోర్ట్ చేసే వాళ్ళు ఇంకా ఎక్కువగా వారిని సపోర్ట్ చేస్తూ ప్లస్ బ్రదర్ అన్నట్టుగా ఇట్లా డబుల్ బెడ్రూమ్స్ ఇల్లు కానీ, పెన్షన్స్ కానీ, లైక్ మాకు ఒక జీవనోపాధి హెల్త్ కార్డ్స్తో పాటు జీవనోపాధి నెల కాగానే మాకు ఒక ఇంక్రిమెంట్ వచ్చేలాగా మేము, ఎందుకంటే ఈరోజు పని చేస్తేనే మాకు ఫుడ్ వస్తుంది, లేకపోతే రాదు. కానీ అలాగే మాకు ఇంక్రిమెంట్ అనేది నెల వచ్చేలాగా గవర్నమెంట్ ఈవెన్ కాంట్రాక్ట్ బేసిక్లో అయినా సరే చెప్పడానికి నెంబర్ ఆఫ్ డ్యాన్స్ మాస్టర్స్ ఉన్నారు. ఈవెన్ ఈరోజు మీరు చూసుండొచ్చు లైవ్లో కొన్ని 2000 మంది కళాకారులు వచ్చేసి ఇక్కడ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ చేశారు. దానికి కృషి ఏంటంటే ప్రతి ఒక్క డ్యాన్స్ మాస్టర్స్, కొరియోగ్రాఫర్స్, ఈవెన్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ ప్రతి ఒక్కళ్ళ కష్టం కూడా దాంట్లో ఉంది. అలా ప్రతి ఒక్కళ్ళ కష్టాన్ని గుర్తించి మా అందరికీ జీవనోపాధి ఇవ్వాలని సభాముఖంగా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.